ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో నోరిప్పితే ఇందిరాగాంధీ పేరు బదన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 69లో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగిన వాయిలెన్స్ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక నిర్ణయం తీసుకున్నది కాబట్టి పొద్దున్న లేస్తే ఆమె పేరే బదన చేస్తూ ఉండి ఆంధ్ర నాయకులందరూ కూడా పార్లమెంట్లో సైతం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అని చెప్పని బదన చేస్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ ద్వారా కూడా మరొక్కసారి 1969లో జరిగినటువంటి ఒక చరిత్ర అంతా కూడా పునరావృతం కావాలనే దుర్మార్గ ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది. హైదరాబాద్లో అప్పుడు 69లో హింస జరిగితే దాదాపు 300 మంది చనిపోయినరు. ఎట్లా తెలంగాణ వాళ్ళు హింసాయుత ఉద్యమం చేయడానికో లేకపోతే గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తట్లేరు, శాంతియుతంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టైనా సరే హైదరాబాద్లో హింసకు కనుక పాల్పడ్డట్టయితే 69లో ఇందిరాగాంధీ ఎట్లయితే నిర్ణయం తీసుకుందో మళ్ళీ సోనియా గాంధీ కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతున్న ఒక దురాశతోటి కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నిన్న మీటింగ్ జరిగిన పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం డీజీపీ దినేష్ రెడ్డి గారిని. మిలియన్ మార్చ్ జరిగినప్పుడేమో అద్దెకు హెలికాప్టర్లు తీసుకొని ఒకటే సర్వేలెన్స్ అంతా తిరిగి ఒకటి 50 సార్లు 60 సార్లు మీరు సాగరహారం జరిగినప్పుడు పైనంతా తిరిగిన దినేష్ రెడ్డి గారు మా బాలరాజ్ యాదవ్ను కొడతా ఉంటే, మా నిజాం కాలేజీలో మీ పోలీసు గుండాలు లెక్క వ్యవహరిస్తూ ఉంటే, కానిస్టేబుల్ యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక శ్రీనివాస్ని కొడతా ఉంటే దినేష్ రెడ్డి గారు మీరు ఎక్కడ పడుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటేనేమో వాళ్ళేమో తాలిబాన్ల మీటింగ్ అయినట్టు పైన హెలికాప్టర్లు తిరుగుతావు, పోలీసులతోటేమో తెలంగాణ ప్రజలనేమో విద్యార్థులనేమో కొట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ న్యాయం అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ సెక్రటేరియట్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ, ఆయన ఎవరో మురళీకృష్ణ అనుకుంటా, జేఏసీ నాయకుడు, ఆయన మాట్లాడుతూ మాకు బాగా మెరిట్ ఉన్నది కాబట్టి మేము హెచ్ఓడీలలో సెక్రటేరియట్లా బాగా ఉద్యోగాలు సంపాదించినామంటే నిజంగానే మెరిట్ ఎక్కువ ఉన్నట్టుంది, అహల్ ఎక్కువ ఉన్నదేమో అనుకున్నాం. కానీ ఏమాత్రం అహల్ లేని వాళ్ళ మీటింగ్ అంటే నిన్న పెట్టిన వాళ్ళ ఒక మీటింగ్. ఎందుకంటే కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టుగా 15 రోజులుగా ఒకటే ఒక మాట మాట్లాడింది. ఏమన్నారు? సమైక్యాంధ్ర గురించి ఆవశ్యకత ఏంటి, సమైక్యాంధ్ర గురించి అవగాహన ఏంటి, మా సమస్యలు ఏంటి అని చెప్పని చెప్తామంటే నిజంగానే మన సమస్యలు చెప్తారేమో అని చెప్పని చాలా ఉత్కంఠగా నిన్న వాళ్ళు మాట్లాడుతుందంతా కూడా వినే ప్రయత్నం చేసినాం. 30 సమస్యలు చెప్తామని 300 సార్లు డాష్ మీద మాట్లాడినరు స్పీకర్లంతా. ఒక్కడన్నా 3 సమస్యలు చెప్పలేదు. అంటే మీరు అవగాహన సమస్యలు పెట్టినరా లేకపోతే అగాధాలు సృష్టించే సమస్యలు పెట్టినరా అని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆలోచన రేకెత్తించే సభలు పెట్టినరా, అనుమానాలు ఇంకా పెంచే సభ పెట్టినరా, వైషమ్యాలు రెచ్చగొట్టే సభ పెట్టినరా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సూత్రప్రాయంగా కనుక పూర్తి స్థాయిలో పరిశీలిస్తే మీరు అగాధాలు సృష్టించి, వైషమ్యాలు సృష్టించి, లేనిపోని అపోహలు అనుమానాలు ఆంధ్ర ప్రజలకు సృష్టించి, రాజకీయ పబ్బం, ఓట్ల కోసం సీట్ల కోసం మీరు ఆంధ్ర ప్రాంతంలో పొలిటికల్ స్పేస్ కోసం ఒక పావుల లెక్క నిన్న మీటింగ్ పెట్టినట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు. అది సమైక్యాంధ్ర సదస్సు అని మాట్లాడతారు, వాస్తవానికి అది సమైక్యాంధ్ర సదస్సు లెక్క కనబడలా, ఆంధ్ర ఆధిపత్య సభ లెక్క కనబడ్డది తప్ప అది సమైక్యాంధ్ర సభ కాదు. నేను తెలంగాణ ప్రజలకు తర్వాత మీడియా వర్గాల వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమైక్యాంధ్ర అనే పదం కాదు ఇది, ఆంధ్ర ఆధిపత్యవాదం అనేటువంటి నినాదం ఇప్పటి నుంచి తెలంగాణ వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నాం. నిన్న మీటింగ్ ద్వారా స్పష్టంగా ఆ రకమైనటువంటి ఒక లైన్ వాళ్ళు చాలా క్లియర్గా పెట్టినారు. ఏం ఆంధ్ర అహంకారాన్ని, ఆంధ్ర అరాచకవాదాన్ని, ఆంధ్ర ఆధిపత్య ధోరణిని ప్రతిబింబించేటువంటి రీతిలో మీటింగ్ పెట్టుకున్నటువంటి వీళ్ళు ఏం పాటలు పాడతారండి మీరు డాష్ మీద? తెలుగు వీర లేవరా, తరిమి కొట్టరా. ఎవరిని తరిమి కొడతారా మీరు? అంటే మీరు మమ్మల్ని తరిమి కొడతారు, మాతోటే కలిసి ఉంటారు, మాతోటే సమైక్యవాదం ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? సమైక్యంగా ఉంటానటువంటి వాళ్ళు సమైక్యవాద సదస్సు పెట్టుకుంటే విడిపోతే వచ్చే సమస్యలు చెప్పాలా, సమైక్యంగా ఉండకపోతే వచ్చేటువంటి కష్టాలు చెప్పాలా. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు స్వాంతన కలిగించే విధంగా మనం కలిసి ఉంటే ఈ రకమైన లాభాలు కలుగుతాయని చెప్పని ఒక పర్సువేసి అప్పీలు ఉండాలి. అదేమీ లేదే అక్కడ. తెలంగాణ ప్రజలు ద్రోహులు, తెలంగాణ ప్రజలు దొంగలు, తెలంగాణ ప్రజలు నక్సలైట్లు, తెలంగాణ ప్రజలను తరిమి కొట్టాలా అని చెప్పని పాటలు పాడతారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ సమైక్యవాదం అని చెప్పని అడుగుతున్నాం. ఇది సమైక్యవాదం కాదు, సాడిజం అనేది స్పష్టంగా నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కనబడేది. తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం. దొంగ మాటలు మాట్లాడి మీటింగులు పెట్టుకున్నారు. మీకు సుప్రీంకోర్టు తీర్పులు లెక్క ఉండవు, హైకోర్టు ఆదేశాలు కూడా లెక్క ఉండవు. ఎన్జిఓలు 15,000 మందికి మాత్రమే సభకు పర్మిషన్ ఇచ్చినారు. కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే ఆ మీటింగ్ మీద పర్మిషన్ ఇవ్వాలా? చలసాని శ్రీనివాస్ ఉద్యోగస్తుడా, సత్యవాణం అసత్యవాణం? మా పెద్దలు రాములు గారు అయితే గాంధారమంటూ ఒక పెద్ద మహా తల్లితో పోల్చిండు. ఆమె గురించి చెప్తాం, ఎందుకంటే సోషల్ మీడియాలో నెట్వర్క్లో చాలా ముచ్చట్లు వస్తూ ఉన్నాయి. ఆమె గురించి కూడా చెప్తాం కొద్దిసేపు అయితే. ఆమె సత్యవాణి ఉద్యోగస్తురాలా? ఒక రియల్ ఎస్టేట్ దందాలు చేసుకున్నట్టు ఆమె. మొత్తానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి వంశీకృష్ణ ఎవరు, లేకపోతే గజల్ శ్రీనివాస్ ఎవరు, వీళ్ళంతా ఉద్యోగస్తులా?
బాహాటంగా అశోక్ బాబుకు దురహంకారంగా హైకోర్టు ఆదేశాలను తిరస్కరిస్తూ మాకు ప్రజల మద్దతు కావాలి, హైకోర్టు ఉద్యోగస్తుల మీటింగ్ అని చెప్పినప్పటికీ కూడా మాకు ప్రజల మద్దతు కావాలి కాబట్టి మేము ప్రజలను కూడా ఆహ్వానించమని చెప్పుకుంటా ఉంటే ఇప్పటి వరకు పోలీసులు ఏమైనా గాజులు పెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నాం. దట్ ఫెలో హ్యాస్ వయలేటెడ్ ది హైకోర్టు ఆర్డర్స్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగుల సభ పెట్టుకుంటే, ప్రభుత్వ ఉద్యోగుల సభ పెట్టుకుంటే ఆ ఉద్యోగుల సభకు హైకోర్టు అనేటువంటిది ఒక సూత్రప్రాయంగా కొన్ని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను వయలేట్ చేసినా అని చెప్పని నిరాటంకంగా బహిరంగ సభ మీద చెప్తా ఉంటే యూ హ్యావ్ నో అడాసిటీ ఈవెన్ టు గో అండ్ దెన్ ఇష్యూ హిమ్ ఎ షోకాజ్ నోటీస్. డోంట్ యూ ఈవెన్ ఇనిషియేట్ అన్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. అంటే అధికారం మా చేతిలో ఉంటే ఏ మాట్లాడినా సరిపోతుంది అనేటువంటి ఆంధ్ర అహంకారమా దురహంకారమా అని చెప్పని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద కేసు కింద ఇమ్మీడియట్లీ అశోక్ బాబును తర్వాత తదితర నిర్వాహకులను అరెస్ట్ చేయాలని చెప్పని అడుగుతా ఉన్నాం. జ్యుడిషియరీ మీద ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరగాలంటే, హైకోర్టు ఆదేశాలకు ఏమాత్రమైనా ప్రజల్లో గౌరవం ఉండాలంటే ఇమీడియట్గా అశోక్ బాబు తదితరులపై కేసు పెట్టాలని చెప్పని కూడా మేము ఇమీడియట్గా కోరుతా ఉన్నాం. మాజీ నక్సలైట్ అంటారు మా సోదరుని పట్టుకోనేమో. మాజీ నక్సలైట్ ఎందుకంటే మమ్మల్ని తాలిబాన్లు అని రాదు, ఏం ఉన్నది, ఎల్టీటీలు అనండి, జేకేఎల్ఎఫ్ అనండి, బోడోల్యాండ్ అనండి, పడతాం, ఎన్నన్నా పడతాం. మేము మా రాష్ట్రం మాకు వచ్చేంత వరకు మీరు ఎన్ని మాట్లాడినా పడతాం. ఒక శైలజానాథ్ ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా ఒక దళితుడు ఇంకొక దళిత విద్యార్థిపై మాట్లాడేటువంటి ఒక నీచ స్థాయికి దిగజారిపోయిందంటే ఎక్కడున్నాం? ఏం సమాజం, ఏం రాజ్యాంగం, ఏ ప్రజాస్వామ్యం? ఒక విద్యార్థి నాయకుడి పైన రేపు పొద్దుగాల ఒక భవిష్యత్తు ఉంటుంది, మాజీ మావోయిస్ట్ అని చెప్పని మీరు పేరు పెట్టేసేటువంటి ఒక రీతిలో బ్రాండింగ్ చేస్తూ ఉన్నారంటే ఎంత నీచత్వానికి పాల్పడతా ఉన్నారు మీరు. బాలరాజును కొట్టిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసినట్టుగా దాఖలాలు కనబడతలా. శ్రీనివాస్పై దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా ఇంతవరకు దాఖలాలు కనబడతలా. మరి అదే కేసీఆర్ గారు మిలియన్ మార్చ్కు లాస్ట్ 10-15 నిమిషాలకు వచ్చినారు పాపం కేసీఆర్ గారు మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ మీద జరిగినప్పుడు. అది కూడా అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం ఉంటే ప్రజలను డిఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పని ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా ఒక 2 నిమిషాలు అక్కడి నుంచి అందరినీ పంపించాలి, వెళ్ళిపోండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోయింది. ఏం చేసింది ఆంధ్ర ప్రభుత్వం? A1 కేసు పెట్టింది. మరి వాళ్ళ అశోక్ బాబు మీద ఏం కేసు పెడతారని చెప్పని అడుగుతా ఉన్నాం మేము. సభ పేరు మీద జై తెలంగాణ అన్న పాపానికి తీవ్రమైనటువంటి ఒక రీతిలో దాడి చేసి చంపే ప్రయత్నం చేసినటువంటి ఒక అశోక్ బాబు, ఆయన అనుచరులు, ఆయన ఆంధ్ర గుండాలు గొంతు కోస్తామంటాడు వాడు ఎవడో వీడియోలో. వాడిని పట్టుకుందా ఇంతవరకు పోలీసు? వై కాంట్ పోలీస్ హ్యాండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫెలో? ఎవడెవడో ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న పోలీసు హైదరాబాద్ నడిగడ్డ మీద గొంతుకొస్తా అన్నటువంటి వాడిని పట్టుకొని అరెస్ట్ చేయరు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ పోలీస్ చట్టాన్ని ఆధారంగా కేసీఆర్ గారిపై మీరు A1 పెట్టినరో ఇవాళ అశోక్ బాబుపై కూడా A1 పెట్టాలా, క్రిమినల్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ పెట్టాలా అని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిగ్గుపడాలా, మీకు ధైర్యం ఉంటే ఇది ప్రజా ఉద్యమం అని చెప్పని జబ్బలు దరుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రి, రైళ్లు ప్రత్యేకంగా బుక్ చేస్తారు. తెలంగాణ వాళ్ళేమో మేము జంతర్ మంతర్లో ధర్నా చేస్తూ ఉన్నాము, మాకు ప్రత్యేక రైలు ఏమంటే నానా గడ్డి వినిపించింది. మాకు ఒక్కొక్కటికి 100 సార్లు అప్లికేషన్లు పెట్టుకొని నానా సార్లు మొత్తం కేంద్ర మంత్రులతోటి ఎంపీలతోటి చెప్పించుకుంటే కూడా మాకు రైలు ఇవ్వలే. ఆ ఇచ్చిన రైలు అడ్డమైన రైలు ఇచ్చిండ్రు మాకేమో. దాంట్లో పాపం నీళ్లు లేవు, కనీసం డస్టింగ్ లేదు, ఏ మాత్రం లేకుండా నానా ఇబ్బంది పడి తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చే, తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్కి వచ్చి ఢిల్లీకి వచ్చే పరిస్థితి ఏర్పడది. ఒక 3rd క్లాస్ సంసద్ యాత్రకు పోయినప్పుడు ట్రైన్ ఇచ్చింది. ఇక్కడనేమో అల్లులకు రాచమర్యాద చేసినట్టే హారతులు ఇచ్చి మీరు ట్రైన్లో లెక్కిస్తూ ఉన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళ మనుషులందరూ కూడా. ఇదేం న్యాయం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మంత్రులు సాక్షాత్తు బస్సులలో ఎక్కించి ఒక్క కర్నూలు దగ్గర నుంచి 16,000 మంది వచ్చినారు బస్సులలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రైన్స్, కేవలం బస్సులలో 16,000 మంది వచ్చారు. ఎక్కడవి బస్సులు అండి? 30 రోజులుగా దీక్షలు చేస్తున్నారు కదా ఉద్యోగులు, సమ్మెలు చేస్తూ ఉన్నారు కదా, జీతాలు లేవు కదా. ఓల్వో బస్సులు, ఎయిర్ కండిషన్ బస్సులు ఎవడిచ్చినాడు వీళ్ళకు? అంటే దీని వెనక పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, మంత్రులు నడుస్తూ ఉన్నది. దమ్ము ధైర్యం ఉంటే మేము ఉన్నామని చెప్పండి. ప్రజా ఉద్యమం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మేము నడుపుతున్నాం ఈ ఉద్యమం అని చెప్పని చెప్పుకునేటువంటి ధైర్యం లేని అసమర్థులు మీరు ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చి అపోహలకు సృష్టించి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీ కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ. ఇంకోటి అడుగుతా ఉన్నాం, అసత్యవాణ సత్యవాణ తల్లి మొత్తం మీటింగ్ మీద ఒక రాజకీయ నాయకుడి పేరు ప్రస్తావించలా. మీరు బహుశా చూసే ఉంటారు సోదరులు, ప్రజలు కానీ మీడియా సోదరులు కానీ. ఒక్కడే ఒక నాయకుడి పేరు మాట్లాడినరు. ఆ ఒక నాయకుడు ఎవరా అంటే ఆ ఒక్క మగాడు అన్నట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు మాట్లాడింది. అది మాట్లాడింది అసత్యవాణి గారు. అంటే దీనికి మొత్తం మీటింగ్కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటిది స్పష్టంగా నిన్న వారు మాట్లాడిన మీటింగ్లో కనబడ్డది.
పరుచూరి అశోక్ బాబు చౌదరి, చలసాని చౌదరి గారు, మొత్తానికి మొత్తం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్ర చౌదరుల సంఘం మీటింగ్ పెట్టుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మద్దతు ఇచ్చినట్టుగా ఉంది. ఈరోజు ఈ రెండు కులాలే ఆంధ్ర ఏర్పడ్డట్టయితే అక్కడ ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రాదు అని చెప్పని ఒక కుట్రపూరితంగా మీటింగులు పెట్టి ఈరోజు అపోహలు సృష్టించే పరిస్థితి కూడా కనబడతా ఉంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అశోక్ బాబు హత్యలు ఉండవు అంటే కేసులు పెట్టరు, ఆత్మహత్యలు ఉండవు, హత్యలు ఉండవు అంటే కేసులు పెట్టరు. డిగ్రీ పాస్ కానటువంటి వాళ్ళు హెచ్ఓడీలలో ఎట్లా ఉద్యోగాలు సంపిస్తారని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. పోలీసుల వైఖరి 10వ తారీఖు వరకు నో పర్మిషన్ అని చెప్పని అనురాగ్ శర్మ గారు చెప్పిండ్రు మొదట్లో. ఇమ్మీడియట్గా కమిషనర్ గారు మాట్లాడలా. అప్పుడెప్పుడో కనుక ఆల్ పార్టీ మీటింగ్ షిండే పెడితే 30 రోజుల్లో నేను ప్రకటిస్తా అంటే ఇమీడియట్గా ఆజాద్ వచ్చి మాట్లాడినట్టుగా 10th వరకు పర్మిషన్ లేదన్నటువంటి ఒక కమిషనర్ మాటలను పక్కకు నెట్టేసే విధంగా మళ్ళీ డీసీపీ కమలాసన్ రెడ్డి వచ్చేసేమో పర్మిషన్ ఇచ్చేస్తున్నా అన్నాడు. రాహుల్ బొజ్జా ఇస్ ఆన్ రికార్డ్. ఏమంటాడు? సాబ్ డైరెక్టరు మేము పోలీసుల కోరిక మేరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినామని అంటారు. పోలీసులు ఎవడండి? నాకు అర్థం కాదు. శాప్ మీద ఒత్తిడి తీసుకురావడానికి అంటే దినేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయి ఈ మీటింగ్ని కండక్ట్ చేయించిన దానికి ఇది పూర్తి స్థాయిలో నిదర్శనం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఏం కిరణ్ కుమార్ రెడ్డి డీజీపీ సొత్తా? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అధికారం ఏమన్నా మీ ఇంటి జాగిరా ఏమన్నా? ఇష్టం వచ్చినట్టు వాడుకొని మీరు తెలంగాణ ప్రజల గుండెలను కోసే విధంగా, తెలంగాణ ప్రజల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరించడానికి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మేము అనురాగ్ శర్మ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ. యూ నైదర్ బిలాంగ్ టు తెలంగాణ నార్ యూ బిలాంగ్ టు ఆంధ్ర. యూ అపియర్ టు బి ఎ వెరీ సిన్సియర్ ఆఫీసర్. We make a sincere appeal to you. You are not a servant to any Andhra ruling class, but you are a servant to Indian Constitution. భారత రాజ్యాంగం మీద గౌరవం ఉండి భారత సార్వభౌమాధికారికి సేవకుడిగా ఉన్నటువంటి మీరు జరుగుతున్న ఈ పరిణామాలను తప్పనిసరిగా గొంతెత్తవలసిన బాధ్యత మీదే అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇమీడియట్లీ బుక్ కేసు ఆన్ అశోక్ బాబు గారి మీద కేసు పెట్టండి, శ్రీనివాస్పై దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టండి, మా బాలరాజు మీద దాడి చేసిన వాళ్ళపై కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకొక వ్యక్తి మాట్లాడినాడు ఆ మీటింగ్లో, డాక్టర్ మిత్ర, పుచ్చలపల్లి సుందరయ్య గారి కుమారుడో మరి ఆయన ఏమవుతాడో, బంధువు అవుతాడు అనుకుంటాను. కుమారుడే కదా, మనవడు అనుకుంటాండి. పుచ్చలపల్లి సుందరయ్య గారు మనవడు. పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆత్మ బహుశా నిన్న ఎక్కడుందో కానీ పాపం ఏడు చచ్చిపోయి ఉంటాడు ముస్లిం ఆత్మ పైన ఉన్న ఆయన. ఎందుకనంటే డాక్టర్ మిత్రా గారు దోపిడీదారులకు, పెట్టుబడిదారు వర్గాలకు కొమ్ము కాసే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వద్దు అని అంటా ఉన్నాడు. పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం, అణగదొక్కబడ్డ వర్గాల యొక్క పునరుద్ధరణ కోసం ఆయన పాటుపడితే ఆయన మనవండని పేరు చెప్పుకునే డాక్టర్ మిత్రనేమో పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు కొమ్ము కాసే విధంగా తెలంగాణ ఏర్పడదు, సమైక్యాంధ్రప్రదేశ్ ఉండాలి, ఆధిపత్య ఆంధ్రప్రదేశ్ ఉండాలంటారు. ఇది ఎక్కడ న్యాయం మిత్ర గారు? మీ వంశస్థుల పేర్లను కూడా మీరు అన్యాయం చేసే రీతిలో ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి మేము మిత్ర గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరే కదా ప్రజారాజ్యం పార్టీ సిద్ధాంతకర్త, ప్రజారాజ్యం పార్టీ పూర్తి స్థాయిలో దాని యొక్క కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు మీరే కదా, సామాజిక న్యాయం రాసింది మీరే కదా, సామాజిక తెలంగాణ ఉండాలని చెప్పి రాసింది మీరే కదా. మరి ఆ నోరు ఎక్కడ పోయింది, ఆ బుద్ధి ఎక్కడ పోయింది? నేను మిత్ర గారు మీకు అడుగుతా ఉన్నాను. ఊరు తగలబడుతుందా? ఎవరి ఊరు తగలబడతా ఉంది? ఎవరి ఊరు తగలబడతా ఉంది? తెలంగాణ గుండెలు మండిపోతా ఉన్నాయి ఇవాళ మీరు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి విన్యాసాలతోటి, ఉన్మాదభరితమైనటువంటి విన్యాసాలతోటి ఈరోజు తెలంగాణ ప్రజల గుండెలు మండుతా ఉన్నాయి. మా తెలంగాణ నోటికాడి ముద్ద మళ్ళొక్కసారి ఎక్కడ లాక్కపోతారో అని చెప్పని కనీస ఇంగితం లేకుండా పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా మాట్లాడతారా మీరు కూడా ఊసరవెల్లి లెక్క మాట్లాడితే డాక్టర్ మిత్ర గారు ఇది అన్యాయం అని చెప్పని కోరుతా ఉన్నాం. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా ఆంధ్ర నాయకుల యొక్క నైజం ఎంత చెప్పినా, ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా రెండు నాలుకల ధోరణి అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. ఇది అన్యాయం అని చెప్పని మిత్ర గారికి చెప్తా ఉన్నాం. సత్యవాణి గారు, మా పెద్దలు విఘ్నులు రాములు గారు ఆవిడని గాంధీతో పోల్చినారు. తమ్ముడు అని అంటా ఉన్నది. అదేదో ఇద్దరు ఒకటే కడుపుకు పుట్టినట్టుగా మా నాయకుడిని పట్టుకొని, గంత పెద్ద నాయకుడు, 4 కోట్ల మంది ఆరాధ్య దైవం, ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. చాలా వరకు ఆంధ్ర కావాలని కోరుకునే ఆంధ్ర ప్రజలు కూడా ఆయన ఫోటో పెట్టుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఒక సంస్కృతి ఉంటుందమ్మా సత్యవాణి గారు, తెలంగాణ అంతా తిరిగినా నాకు వడిబియ్యం పోస్తుందని చెప్పినాను. సంస్కృతి ఏంటి అని అంటే, ఎవరినైతే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రజలు ఒక పెద్ద స్థాయిలో చూస్తారో వాళ్ళను వయసులో చిన్న అయినప్పటికీ కూడా అన్న అంటాం, అమ్మ అంటాం, అక్క అంటాం. అది మా సంస్కృతి. చెల్లెలను కూడా అమ్మ అంటాం, చిన్న వయసులో ఉన్న మహిళలను కూడా అక్క అంటాం, చిన్న వయసులో ఉన్నటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అన్న అంటాం. ఆ సంస్కారం మర్చిపోయి
తమ్ముడు 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 అన్నావు. అది నిజంగానే తమ్ముడు అంటామని చాలా ప్రేమ ఉన్నట్టుంది మా 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 నాయకుడి మీద, అధినాయకుడి మీద అని చెప్పని అనుకున్నాం. కక్కిందేంది మళ్ళీ తర్వాత అంతా గంపెడు విషయం కక్కితివి కేసీఆర్ గారి మీద. అదే నా తమ్ముడు అంటే, అదే నా నీ ప్రేమ అంటే తేనె పూసిన కత్తులా మీరేమన్నా? కేసీఆర్ గారు చింత చిగురు పులుపు అని రాయించినారా? ఆ మాట చెప్పడానికి నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఆ మాట అనటానికి అంత హేయమైనటువంటి ఒక స్థాయికి మా నాయకులు కానీ మా నాయకత్వం కానీ దిగజారులైనటువంటి ఒక విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. బతుకమ్మ గురించి మాట్లాడుతా ఉన్నాం. ఎప్పుడైనా ఆడినవా తల్లి బతుకమ్మ? ఎప్పుడైనా ఆడినవా తల్లి బతుకమ్మ? తెలుసా నీకు బతుకమ్మ పాట ఏందో? ఇవాళ హైదరాబాద్లో ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏ అపార్ట్మెంట్లోనన్నా ఆంధ్ర మహిళలు వచ్చి ముందుకు వచ్చి బతుకమ్మ ఆడతారా? తెలంగాణ మహిళలు ఆడుకునే ఈ బతుకమ్మను ఇది ఒక లేబర్ పండుగ అని అంటారు మీరు, కానీ మాకు ఆత్మగౌరవ పండుగ అది. మాకు బతుకునిచ్చే తల్లి పండుగ అది. ఎప్పుడన్నా ఆడినావా? నువ్వు ఆడవు, మీ వాళ్ళు ఆడరు. బతుకమ్మ పండుగల గురించి కూడా విమర్శించే పరిస్థితికి వస్తే నువ్వు. మా పండుగలను మేము కూడా ఔన్నత్యంగా మాట్లాడుకుంటే దాన్ని కూడా మీరు దాని మీద విమర్శిస్తారు. ఇంకెక్కడ సమైక్యం తల్లి? యూ షుడ్ రెస్పెక్ట్ అవర్ సెంటిమెంట్. నిజంగానే సమైక్యంగా ఉండాలంటే మీ బతుకమ్మ గౌరవమే మా సంక్రాంతి గౌరవమే అని చెప్పని మాట్లాడాలి. మీ కోళ్ల పందాల గౌరవమే మా సంక్రాంతి గౌరవం అని చెప్పి మా బతుకమ్మ గౌరవం అని చెప్పని మాట్లాడాలి. అదేమి లేదే. మురళి సెక్రటేరియట్ తెలివంత ఈయన సొత్తే అయినట్టున్నది. మొత్తానికి మెరిట్ ఉంది కాబట్టి సెక్రటేరియట్లో ఒప్పుకున్నాడు. బిడ్డడు మాత్రం ఒక విషయం సంతోషపడాలా, సెక్రటేరియట్లు అంతా మేమే ఉన్నాం, హెచ్ఓడీలు అంతా మేమే ఎక్కున్నాం. కరెక్టే, మేమే ఎక్కున్నాం. నా స్పీచ్ కంటెంట్ మీరు దయచేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఏం మెరిట్. మీ మెరిట్ అంటే ఏమన్నా 51 హెచ్ఓడీలను 204 హెచ్ఓడీలు గ్రిగ్నాలి చేసిండ్రు అని చెప్పని గ్రిగ్లానీ కమిషన్లోనే ఐడెంటిఫై చేసిండ్రు. అంటే దొంగతనంగా మీరు హెచ్ఓడీల సంఖ్య పెంచుకొని అక్రమంగా ఉద్యోగాలు జొరబడతారు, సెక్రటేరియట్లో ఉద్యోగాలు జొరబడతారు. దానికి మళ్ళీ ఒక ట్యాగ్ మేమంతా మెరిట్ వాళ్ళం. అంటే ఇక్కడ కూడా మీరు మమ్మల్ని తూలనాడుతున్నారు కదా. తెలంగాణ వాళ్ళు మెరిట్ లేని వాళ్ళు, చదువురాని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అని చెప్పని అంటా ఉన్నారు కదా. మళ్ళీ ఇంకెక్కడ సమైక్యం? ఇవాళ శివార్లలో ఉన్న మున్సిపాలిటీలన్నీ కూడా నాన్ గెస్టెడ్ ఆఫీసర్సే మున్సిపల్ కమిషనర్గా, మున్సిపల్ అధికారులుగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండే. కానీ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూభాగవతం మొదలైందో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొత్తం శివార్లలో ఉన్న మున్సిపాలిటీల యొక్క అపాయింట్మెంట్లన్నీ కూడా ఆర్డీఓ పై అధికారులే ఉండాలని చెప్పని పెట్టింది. ఎందుకు? స్టేట్ పోస్టులు ఆంధ్ర వాళ్ళందరూ రావాలా, రియల్ ఎస్టేట్ దందాలు చేయాలా. ఇది కనబడతలేదా మురళి గారు అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చివరిగా ఒకటే చెప్తా ఉన్నాము, హైదరాబాద్ హమారా హై, హైదరాబాద్ హమారా రహేగా. దానికోసం అవసరమైతే ఏ ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధం. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ అవర్ లైఫ్ లైన్. మా మీద దండయాత్ర చేయలేరు, మమ్మల్ని ఒత్తిడి చేసి మీరు సమైక్యం చేయలేదు. మీ ఆధిపత్యానికి చరమగీతం తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు మీకు సమాధానం చెప్పరు, ఆంధ్ర ప్రజలే సమాధానం చెప్తారు. ఒక వసంత నాగేశ్వరరావు పులి లెక్క మీ మీద గర్జించే రోజు వస్తూ ఉంది. ఇవాళ డబ్బు ఉన్నది కదా అని చెప్పని, అధికారం ఉంది కదా అని చెప్పని మీరు అడగదొక్కుతుండొచ్చు. ఒక పల్నాటి శ్రీరాములు, ఒక సాంబశివరావును, ఒక వసంత నాగేశ్వరరావును, వాళ్లే మీకు చరమగీతం పాడతారు. మీ యొక్క వలసవాద ఆధిపత్య ధోరణికి చరమగీతం పాడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతూ, శాంతియుతంగా నిన్న షిండే గారు చెప్పిన నేపథ్యంలో శాంతియుతంగా విభజన జరగాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాల్సిందే, డీజీపీ దినేష్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాల్సిందే. లేని పక్షంలో 69లో జరిగేటువంటి ఒక దుర్మార్గమైన హింసాయుత వాతావరణాన్ని పునరావృతం చేసే పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రకు సూత్రధారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతాను.